నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని పోట్లపూడి గ్రామానికి చెందిన రాచపల్లి వెంకటేశ్వర్లు తల్లి కామేశ్వరమ్మ కుమారుడు 32 సంవత్సరాల వయసు గల రాచపల్లి వెంకయ్య 2017 సంవత్సరం 7 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయినాడని తల్లి కామేశ్వరమ్మ తమ్ముడు మధు మీడియాకు వివరించారు. ఆనాటి నుంచి అక్కడక్కడా తిరుగుతూ కొందరికి కనిపించి మాట్లాడకుండా పోతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. తల్లి కామేశ్వరమ్మ కన్నీళ్ల పర్యంతం తన బాధను వ్యక్తం చేస్తూ కుమారుడు ఎక్కడ ఉన్నా తిరిగి రావాలని అతని కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని తెలిపింది. పెళ్లి చేసుకుని ఉన్నప్పటికీ తాము ఏమీ అభ్యంతరం చెప్పమని, ఇంటికి వచ్చి తనను తమ్ముడి పిల్లల్ని చూసిపోవాలని, ఎంతో దీనంగా తాను బ్రతికుండంగానే వచ్చి చూసిపోవాలని కోరింది. ఎవరికైనా వెంకయ్య ఆచూకీ తెలిపిన వారికి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని కుటుంబీకులు తెలిపారు. ఈ సమాచారాన్ని ఈ క్రింది ఫోన్ నంబర్లకు తెలియజేయవలసిందిగా వారు కోరారు. కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 9010533849, మరొక సెల్ నంబర్ 7993596008. బాధపడలేదమ్మా, కడుపులో సంవర్దిస్తాయినా ఆడున్నాయా నైనా నిన్నేమన్నైనా 7 సంవత్సరాలు చెప్తున్న సాగు పడ్డాను. ఈ నాయన చేసి పెట్టేసాడు. ఈ ఆడున్నారా నాయనా, నా ఆరోగ్యం కూడా బాగలేదు. నేనేమన్నాయినా నా బాధ్యున్నైనా ఆడున్నారైనా తొందరగా రానైనా, నాకు బాగాలేకుండా ఉంది. ఎవరన్నా క్షేమంగా ఉంది. నేను చేయలేదు, పాన దేశం లేదు, తిరగని దేశం లేదు, పెట్టని డబ్బులు లేవు. ఎన్ని రోజులు మా ముందు ఖర్చు పెట్టుకున్నారు నాయన. పెళ్లి చేసుకోన్నాడు నేనేమన్నాయన ఇంటికి నాయన వేసినాక అదేదో. నెల్లూరు జిల్లా పట్టపల్లిగూడెం మండలం కోట్లపూడి మాది. మా తమ్ముడు 7 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినాడు. నా పేరు రాచమల్లి మధు. కనిపించిన వాళ్ళకి ఆరోగ్య చెప్పిన వాళ్ళకి తగినంత డబ్బు అందిస్తామని కోరుకుంటున్నాము. దయచేసి మా మనవి ఆలోచించండి. మేము చిన్న బాధలు పడటం లేదు. మా తమ్ముడి పేరు రాచమల్లి వెంకయ్య. ఫోన్ నెంబర్ 9010533849 7993590008.